ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేస్తున్నాము అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే చేసేస్తే మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరంకి మీది మానిటైజేషన్ అయిపోయేటట్లు చూసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకి కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తుందంట. నేను మార్నింగ్ లేచి ఇంకా యూట్యూబ్ ఆన్ చేయగానే ఆహ్ మాధురి టెక్ వాళ్ళు చెప్పిన వీడియో చూసాను. ఇంకా షాక్ అయిపోయాననమాట. అదేంటి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయితే 1 ఇయర్‌లో కంప్లీట్ అవ్వాలి అనేసి ఉండేది కదా! బట్ ఇప్పుడు అలా కాదంట. 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్‌లోకి చేంజ్ చేసేసారు. అసలు యూట్యూబ్ ఎందుకు ఇలాంటి కండిషన్స్ పెడుతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నాలాగా కష్టపడుతున్న వాళ్ళకి చాలా అంటే చాలా డిఫికల్ట్. 100కి 200% వర్క్ చేయాలి. చాలా అసల మైండ్ తీసుకోలేకపోతున్నాను. 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నాకు 4000 దగ్గరలోకొచ్చేసింది. 2500 వాచ్ అవర్స్ వచ్చింది లాంగ్ వీడియోస్‌కి. బట్ నాకు సరిగ్గా వైటీ స్టూడియో యూజ్ చేయడం రాక నేనైతే ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి, ఇంకా పెరగట్లేదేంటి అని కొంచెం కన్సిస్టెన్సీని నేను నమ్మకాన్ని కోల్పోయి ఇంకా స్కూల్‌లో అయితే జాయిన్ అయ్యాను. బట్ స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ యూట్యూబ్ ఛానెల్స్ ఇలా చేస్తూ ఉంటే అయ్యో! నేను మధ్యలో వదిలేస్తున్నానా ఏంటి? సర్లే మనకు వీలైనప్పుడైనా కొంచెం చేసుకుంటూ వెళ్దామని చెప్పి స్కూల్‌లో చేస్తుంటే కూడా ఎప్పుడో వీలు కుదిరినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ అప్పుడు స్కూల్ మానేసి కన్సిస్టెన్సీగా చేసినా సరిపోయేది. పోనీ అప్పుడైనా మనకి అనలిటిక్స్ అన్నీ చూడడం వచ్చి మంచిగా ఉన్న వాచ్ అవర్స్ ఇన్నొచ్చాయి. నాకు లాంగ్ వీడియోస్‌కి అని తెలిసినా కంటిన్యూ చేద్దునేమో. బట్ నా వాచ్ అవర్స్ అయితే ఎంతకు పడిపోయాయంటే నేను అసలు నమ్మలేకపోయినాను. నాలాంటి క్రియేటర్స్‌కి ఇది అసల పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఇలాంటి టైంలో యూట్యూబ్‌ని వదిలేసి ఇంకేదైనా ఆపర్చునిటీస్ చూసుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి అప్డేట్ వస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే ఇంకా మంచి కంటెంట్స్ ఇద్దాము, మంచిగా ఎడిటింగ్ మంచిగా చేస్తున్నాను, వాయిస్ ఓవర్ బావుంది, వీడియో క్లారిటీ బావుంది, నేను చెప్పే విధానం కొంచెం మార్చుకున్నాను, ఇప్పుడిప్పుడే మంచిగా స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే ఫస్ట్ నుంచి అక్కడుండేదాన్ని అలా కింద పడిపోయినా సరే మళ్ళీ లేచి పైకెక్కుతున్నానన్న టైంలోన యూట్యూబ్ అయితే మళ్ళీ కొత్త అప్డేట్ అయితే ఇచ్చేసింది. విన్న నుంచి అసల ఏం చేయాలో ఏంటో నాకైతే అసల అర్థమే కాలేదు. అంటే ఫాస్ట్‌గా గ్రో అవుతున్న వాళ్ళ గురించి నేనైతే మాట్లాడట్లేదు. ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ సంవత్సరమే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుంటే ఇంత బాధ లేకపోను. ఓకే. ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. ఈ సంవత్సరమే మనం కంపల్సరీగా గెయిన్ చేయాలి. లేదు అంటే గివ్ అప్ ఇచ్చేయొచ్చు అని అనుకోవచ్చు. బట్ నేను ఇది ఒక 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. 3 ఇయర్స్‌లో స్టార్ట్ చేశాను 3 ఇయర్స్. బట్ 3 ఇయర్స్ బిఫోర్ 2 ఇయర్స్ నేను స్టార్ట్ చేయడానికి పునాది పడింది 2 ఇయర్స్. అంటే మొత్తం 5 ఇయర్స్ నా మైండ్‌లో యూట్యూబ్ అనేది తిరుగుతూ ఉందనమాట. నేనెప్పుడూ ఏదో ఒకటి చేద్దాము, ఇంత చదువుకున్నాము, ఏదో ఒకటి చెయ్యాలి అనే ప్రతిసారి ఆలోచిస్తుంటాను. మా బావ కూడా అంటుంటారు, "ఏది తిన్నగా చెయ్యవు, ఏది కన్సిస్టెన్సీ ఉండదు, ఏది గట్టిగా పట్టుకోవు, ఇది చేస్తానంటావు వదిలేస్తావు, అది చేస్తావు వదిలేస్తావు" అని చెప్పి. యూట్యూబ్ కూడా అలానే అయిపోయిందనమాట. 3 ఇయర్స్‌లో 2 ఇయర్స్ నేను యూట్యూబ్‌ని గట్టిగా పట్టుకున్నాను. మా బావకు కూడా తెలియలేదు. ఎప్పుడు వీడియోస్ చేస్తున్నాను, ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా అసలు అతను కూడా చూసేవారే కాదు. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవ్వరికీ తెలీదు నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది అని చెప్పి. బట్ స్కూల్‌లో ఇంకా 2 ఇయర్స్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తూ ఇంక దీని వల్ల కాదులే, నా వల్ల కాదసల. అక్కడ నేను మిస్టేక్ చేసేసాననమాట. నాకు గట్టిగా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకుండే. మళ్ళీ నేను స్కూల్‌లో అయితే జాయిన్ అయిపోయినాను. ఆ 1 ఇయర్ స్కూల్‌లో చేస్తున్నానే గానీ, యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తే, అరే! నా థాట్స్ కూడా ఇలానే ఉంటాయి కదా! నేను ఇలానే వీడియో చేద్దును కదా! ఎందుకు నేను ఆపేసాను? ఇంకా కంటిన్యూ చేద్దాం. మన ఛానెల్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కదా! అని చెప్పి కొన్ని రోజులు అవ్వకపోయినా సరే ఎప్పుడో లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేసేదాన్ని. షార్ట్స్‌లో కొన్ని కామెడీ వీడియోస్ కూడా స్టార్ట్ చేసేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైమ్‌లో ఒక 2 మినిట్స్ అలా టైం ఉన్నా సరే షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేస్తూ వచ్చాను. బట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ కూడా మానేశాననమాట. మానేసిన తర్వాత ఇంకా యూట్యూబ్‌ని గట్టిగా పట్టుకుందాం. ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చాలామంది అయితే యూట్యూబ్‌లో బాగా సక్సెస్ అయిన వాళ్ళున్నారు. బాగా వస్తున్నాయి. కంటెంట్ బాగా ఇస్తే వ్లాగింగ్ ఛానెల్స్ బాగా అవుతున్నాయి కదా! మనం ఎందుకు ఆపేసాము అని చెప్పి ఇంక నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనడం వేరు, విధి మనతో ఆడుకోవడం వేరు. అంటే టెక్నికల్‌గా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో, ఫోను ఎంత ఘోరంగా ఉండేదంటే స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళైతే అబ్జర్వ్ చేసుంటారు. ఫ్రంట్ కెమెరా సరిగ్గా ఉండేది కాదు. బ్యాక్ కెమెరాతో తీయడం ఎంత కష్టమైపోయేది. అయినా సరే యూట్యూబ్‌ని ఇంకా వదలకూడదు అని చెప్పి చేస్తూ వచ్చాననమాట. నాకు నేనే ధైర్యం తెచ్చుకొని యూట్యూబ్‌లో కొన్ని టెక్ ఛానెల్స్ చూస్తూ, ఇంకా నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకుంటూ చేస్తూ వచ్చాను. ఈ మధ్యనే కొంచెం కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ చెయ్యాలి, ఇంకా మనం ఏదో ఒకటి కాకుండా మంచిగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి చేస్తూ ఉన్నాను. ఆ టైంలోన వీడియో ఒకటి ఇలాంటి వీడియో ఒకటి యూట్యూబ్‌లో చూసానో లేదో అసలు నేను ఈరోజు పెట్టవలసిన వీడియో వేరు. అది అది ఆపేసి ఇది నాకెందుకో చెయ్యాలనిపించిందనమాట. ఆ అప్డేట్ చూసిన తర్వాత. ఎప్పటినుంచో కష్టపడుతున్న వాళ్ళు మీకు నిజంగా ధైర్యం ఉంది, ఏదో ఒకటి ఇంకా టైం వేస్ట్ అయినా పర్లేదు, ఈ 1 ఇయర్ నేను గట్టిగా కష్టపడతాను అన్న వాళ్ళు కంపల్సరీగా యూట్యూబ్ మీదే ఫోకస్ పెట్టి గట్టిగా చేసేయండి.
లేదు నేను ఇంక చేయలేను, ఇన్ని సంవత్సరాలు అలా ఉన్నాను, ఇంకా నా వల్ల కాదు, ఇన్ని సంవత్సరాలు అవ్వంది, ఈ ఒక్క సంవత్సరం ఏమైపోతుంది, నేను చేయను అంటే గివప్ ఇచ్చేసి ఇంకేదైనా ట్రై చేయండి. అంతేగాని అది చేద్దామని చెప్పి ఇది ఎందుకురా చేస్తున్నానని చెప్పి అది అలా చేసి మాత్రం బుర్ర పాడు చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా నేనైతే మాత్రం యూట్యూబ్ ఛానల్ని వదిలేద్దామని అనుకున్నాను ఆ అప్డేట్ చూసిన తర్వాత. బట్ నాకు ఒక నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు పెడుతున్న వీడియోస్ కొన్ని అయితే కొంచెం మంచిగా వెళ్తున్నాయి, లాంగ్ వీడియోస్. వాచ్ అవర్స్ కూడా రోజుకి 1 అవర్ పెరిగింది. ఇప్పుడైతే ఒక 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అలా పెరుగుతూ ఉందన్నమాట. అంటే మనం మంచి కంటెంట్ తీసుకొస్తే యూట్యూబ్ మనల్ని, మన ఆడియన్స్ మనల్ని రికగ్నైజ్ చేస్తారు అన్న నమ్మకం నాకు వచ్చింది. ఇంకా అలానే ఈ ఒక్క సంవత్సరం అయితే మనకు టైం ఉంది కదా, ఇంట్లో అలా కూర్చుని నేను ఇంకా స్కూల్కి ఈ సంవత్సరం వెళ్ళే ఛాన్సెస్ లేవు, ఇంకా నేను ఇంట్లోనే ఉండాలి, ఎలా అయినా సరే ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఒక్క సంవత్సరం నేను గట్టిగా కష్టపడతాను. ఇంకా రాలేదు అంటే యూట్యూబ్లో ఉండే వీడియోసే నా స్వీట్ మెమరీస్ అనమాట. పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చాలా వీడియోస్ అయితే తీస్తూ వచ్చాను కదా, అవి ఒక స్వీట్ మెమరీలా ఉండిపోతుంది. బట్ ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంది. మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ, నేను పెట్టే వీడియోస్ని చూస్తూ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, కామెంట్ వల్ల కొంతమంది జీవితాలు మారిపోతాయి అంటే నేను ఎప్పుడూ నమ్మలేదండి. బట్ ఇప్పుడు పర్సనల్ వరకు వచ్చినంత వరకు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఒక చిన్న లైక్కి ఎంత పవర్ ఉందో అని చెప్పి. నేను ఇంకా మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. నేను ఇంకా త్వరలో నా 1000 సబ్స్క్రైబర్స్ అయితే వస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పుడో అయిపోవాల్సింది. 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు 3 years పట్టింది, అంటే మామూలు విషయం కాదు. అది కూడా నేనైతే షేర్ చేసుకుంటాను. అప్పుడు మానిటైజేషన్ అదే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేను వాచ్ అవర్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. ఈ 2026 అందరికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉంటే మాత్రం గట్టిగా స్టార్ట్ చేసేయండి, లేదు అంటే అసలు వదిలేయండి. నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది. మంచి కంటెంట్ చేద్దాము అనుకుంటే మాత్రం కంపల్సరీగా చేసేయండి. షార్ట్స్ వచ్చేటప్పటికి కొంచెం అప్పుడు 90 daysలో 10 million వ్యూస్ అయితే రావాలి కదా, కానీ ఇప్పుడు షార్ట్స్కి అయితే మాత్రం 20 million వ్యూస్ అయితే రావాలి. 10 million వ్యూస్ ఉండేవి, ఇప్పుడు 20 million వ్యూస్ అయితే రావాలి. 2027కి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది. అందరికీ జాగ్రత్త అని చెప్పి ముందైతే అప్డేట్ వచ్చిందని అనుకోవచ్చు. ఇంకా గట్టిగా ఛానల్ని గట్టిగా పట్టు ఉంచి ఇంకా మంచి కంటెంట్ ఇచ్చి మంచిగా వ్లాగింగ్ ఛానల్ మీ ముందుకైతే మంచి కంటెంట్తో వస్తానని నేను ఆశిస్తున్నాను. అలానే లైవ్స్ కూడా ఇంకా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు మంచిగా ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను. లేదు అంటే నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీకు యూస్ఫుల్ అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. అలానే నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, బాగుందక్క, బాగా మాట్లాడవక్క, ఇలానే చెయ్యక్క, ఏదైనా మోటివేషన్ కోసం నాకు కొంచెం కామెంట్స్ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.